చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళని పారించేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సాయి వాళ్ళందరినీ ఇప్పుడు బయటకు తీసుకొచ్చారా? ఇంట్లో చాలా మంది కనిపిస్తున్నారు కదా కార్యకర్తలు, టీడీపీ కనిపిస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు. లోపల అంబటి రాంబాబు చుట్టూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు లోపలే ఉండటం జరిగింది. టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళందరినీ కూడా చల్లముద్ర చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది పోలీసులు పంపించి వేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఉధృత వాతావరణం కొనసాగుతుంది. కంపల్సరిగా టీడీపీ అదేవిధంగా మహిళా లోకానికి అందరికి కూడా కంపల్సరిగా అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ అయితే వాళ్ళ నుంచి వినిపిస్తుంది. ప్రస్తుతం అంబటి రాంబాబుని అయితే ఇంకా సేఫ్ గా బయటికి తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఇంటి దగ్గర ఉండేటటువంటి చిన్న కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని ఒక రూమ్ లో ఉంచడం జరిగింది. చుట్టుపక్కల అంటే అటు ముందు వెనక ఒక్కసారిగా కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తలు అక్కడ చేరుకొని రాడ్లతో దాడి చేయడంతో లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది అనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం పోలీసులు భారీగా వస్తున్నారు. వాళ్ళందరూ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. కంపల్సరిగా మా అందరికీ మా అధినేతకి క్షమాపణలు అయితే చెప్పాలనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహిళలు పెద్ద సంఖ్యలో చీపీర్లు తీసుకొని కూడా రావడం జరిగింది. చీపీర్లతో అంబటి రాంబాబు పైన దాడి చేస్తామనే విధంగా కూడా వాళ్ళందరూ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వందలాది మంది మహిళలు చీపీర్లు తీసుకొని అంబటి రాంబాబు నివాసం వద్దకైతే వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ఏదైనా కూడా ప్రస్తుతం అయితే ఒక ఉధృత వాతావరణం అంబటి రాంబాబు కార్యాలయం మధ్య కొనసాగుతుంది. అంబటి రాంబాబు ఆ లోపల కొంతమంది పోలీసులు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్యలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఏ క్షణం అంబటి రాంబాబు బయటకు వచ్చినా కంపల్సరిగా అతని పైన తీవ్రంగా దాడి జరిగేటటువంటి అవకాశం నేపథ్యంలో పోలీసులు అయితే అంబటి రాంబాబుని లోపల ఉంచి సేఫ్ గా ఆ రూమ్ కు తలుపులు వేసేశారు. టీడీపీకి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున అక్కడికి టీడీపీ అలాగే వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు అంటూ తెలుస్తోంది. మరి వీరిని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే ఎవరు లేరు. అంటే కొంతమంది అతి కొద్ది మంది మాత్రమే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉండటం జరిగింది. మిగిలిన వాళ్ళంతా కూడా చెల్లా చెదురుగా ఇటు వాళ్ళకు వెళ్ళిపోయారు. వాళ్ళనైతే ఎవరు కూడా రానికుండా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. టీడీపీ వాళ్ళని కూడా ప్రస్తుతం ఉన్న వాళ్ళని మిగిలిన వాళ్ళని పంపిస్తున్నారు. మిగిలినటువంటి ప్రాంతాలన్నీ కూడా పోలీసులు క్లియర్ గా చెక్ చేసిన తర్వాత అంబటి రాంబాబు వాళ్ళ ఇంటి వైపు పంపిస్తున్నారు. ఎక్కడా కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. ఏదైనా కూడా ఒక్కసారిగా జరిగినటువంటి పరిణామం అనేది పోలీసులు కూడా ఊహించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి స్పెషల్ ఫోర్స్ టీమ్ ను కూడా తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ పంపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు చుట్టూ ఈ ఏరియాకు వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే మూవ్మెంట్ జరుగుతాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపివేసేటటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతానికి మహిళలకు టీడీపీ మహిళలంతా కూడా చీపుర్లు పట్టుకొని అంబటి రాంబాబు కార్యాలయం ముందైతే నిలబడ్డారు. అతన్ని బయటికి తీసుకొని వస్తే చీపుర్లతో బుద్ధి చెప్తామనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. మొత్తంగా మాత్రం అంబటి రాంబాబు పైన జరిగినటువంటి దాడికి సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా ఒకవైపు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పోలీసులు ప్రొటెక్షన్ లోనే మా పైన దాడి జరగడం ఏంటి అనే విధంగా కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ సాయి, మీరు లైన్ లో ఉండండి. మరి కొద్దిసేపటి తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఒక్కసారి అక్కడ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది ఈ గొడవ అంతా అనేది ఆ వీడియోస్ ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా వీడియోస్ ని చూపించే ప్రయత్నం చేస్తుంది. అంబటి ఇంట్లో ఉన్నటువంటి కండిషన్ ఏంటో మీరు చూస్తున్నారు. అనేక మంది టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడం, చాలా మంది మహిళా కార్యకర్తలు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తోంది. చేతికి అందినటువంటి ఆయుధాలు చేతబట్టుకొని, రాడ్లు కర్రలు రాళ్లు చేతబట్టుకొని ఆ తలుపుల్ని ధ్వంసం చేస్తూ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు.
తమ నాయకుడికి క్షమాపణ చెప్పాలి, అనరాని మాటలు మా నాయకుడిని ఎలా అంటావు నువ్వు అంటూ అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆయన్ని చుట్టుముట్టి ఆయనకి రక్షణగా నిలిచారు. వెంటనే పోలీసులు కూడా లోపలికి వచ్చారు, సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కొంతమంది వైసీపీ కార్యకర్తలకి గాయాలైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు అంబటి ఇప్పటికైతే అంబటి సేఫ్ గా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి మరొక చిన్న కార్యాలయానికి అంబటిని తరలించినట్లుగా తెలుస్తోంది. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ లోపల ఉన్న సామానంతా పూర్తిగా ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. మరొకసారి దాడి జరగొచ్చు అంటున్నారు. ఇప్పటికే ఆయన్ని ఒక చిన్న కార్యాలయం ఉంటే అక్కడ వైసీపీ కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఆ కార్యాలయం లోపల ఉంచి ఆయన్ని తాళం వేసి బయట పోలీసులు పహారా కాస్తున్నారు. బయట పోలీసులు మొత్తం సెక్యూర్ చేసినట్లుగా తెలుస్తుంది ఆ ప్లేస్ అంతా కూడా. కానీ మరొకసారి ఏ క్షణమైనా అంబటి మీద దాడి జరిగే అవకాశం ఉంది. ఆయన ఉన్నటువంటి ఆఫీస్ మీద, ఆ కార్యాలయం మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. మరింతమంది టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు అంబటి మీద దాడి జరిగిన విషయాన్ని తెలుసుకొని భారీగా వైసీపీ కార్యకర్తలు అంబటి ఇంటి వద్దకు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఇప్పుడు ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. వందల మంది కార్యకర్తలు ఇరు పార్టీల నుంచి వస్తే ఇలా గొడవలు చేసుకుంటుంటే, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటుంటే పోలీసులకు సైతం ఇది ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఉదయం నుంచి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిచ్యువేషన్స్ చేయి దాటిపోకుండా ఉండేలా, కంట్రోల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్లకుండా ఉండేలా పోలీసులు తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. ఓవైపు అంబటికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి ఈవినింగ్ ప్రెస్ మీట్ కూడా పెట్టడాన్ని మనం చూసాం. ప్రెస్ మీట్ పెట్టి మీ ఇష్టం, మీరు అరెస్ట్ చేసుకుంటారంటే నేను రెడీగా ఉన్నాను అని చెప్పడాన్ని మనం చూసాం. మరోవైపు టీడీపీ కార్యకర్తలేమో చంద్రబాబుని అంత దారుణమైన మాట ఎలా అంటావు అన్నారు. ఇదే అతిపెద్ద ప్రశ్న. చంద్రబాబును అంత దారుణంగా ఎలా మాట్లాడతావు, అలాంటి బూతులు ఎలా మాట్లాడతావు, బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అంబటి ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. బయట పోలీసులు, మరింతమంది పోలీసులు అక్కడ డిప్లాయ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సిచ్యువేషన్ని వీలైనంత త్వరగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీసీ కెమెరా ఫోటేజ్ ఆధారంగా, అలాగే మీడియాలో వచ్చినటువంటి ఈ ఫోటేజ్ ఆధారంగా కూడా అక్కడ విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మరింత మంది పోలీసుల్ని డిప్లాయ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు స్క్రీన్లో సుమారుగా మరొక 100 మంది పోలీసులను అక్కడ మోహరించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరింత మందిని అక్కడికి రప్పిస్తున్నారు. మరోవైపు ఏ క్షణమైనా మరొకసారి దాడి జరగొచ్చు అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలకి, దాడి చేసిన వాళ్ళకి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోవైపు వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం వద్దకు ఈ విషయం వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వారు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలా రియాక్ట్ అవ్వాలి, ఈ విషయానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ అధిష్టానం నుంచి ఇప్పటికే అంబటికి ఫోన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మాట్లాడినట్లుగా సమాచారం అందుతోంది మనకి. మరి ఎలాంటి అష్యూరెన్స్ వచ్చింది, ఏం చేయబోతున్నారు, ఈ విషయంలో ఎలా మద్దతుగా నిలబడబోతుంది వైసీపీ అధిష్టానం అంబటికి అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఇటు టీడీపీకి సంబంధించి అంబటి చెప్పారు, టీడీపీ అధినాయకుడు ఇప్పటికే తనని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారని. కానీ ఎందుకో ఈ సమయంలో వద్దని కొన్ని లాస్ట్ మినిట్లో ఆగారు, కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అంటూ ఆయన చెప్పడం జరిగింది. మరి టీడీపీ ఇప్పటికైతే ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదు. టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ కీలకమైన నాయకులు కానీ ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ఇంతవరకు ఏం పోస్టులు రాలేదు. ఇటు వైసీపీ నుంచి అయినా, టీడీపీ నుంచి అయినా, జగన్ నుంచి అయినా, లోకేష్ నుంచి అయినా ఎవరి నుంచి కూడా ఎలాంటి పోస్టులు దీనికి సంబంధించి రాలేదు, జరుగుతున్నటువంటి గొడవకు సంబంధించి. కానీ మరొకసారి ఈ పార్టీల మధ్య చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు గుంటూరులో మరింత ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. అంబటి గుంటూరు వెళ్ళినప్పటి నుంచి కొంత అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి ఫ్లైఓవర్ గురించి మాట్లాడారు, అక్కడ నార్త్ సెంటర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ గురించి ఫైట్ చేశారు. ముఖ్యంగా అక్కడ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ గురించి అంబటి చాలా గట్టిగా ఫైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడంతా కూడా స్కామ్ జరుగుతుంది, ఫ్లైఓవర్ క్వాలిటీ లేకుండా నిర్మిస్తున్నారు అంటూ మాట్లాడడం కానీ మిగతా కొన్ని అంశాలకు సంబంధించి ఆయన లేవనెత్తే ప్రయత్నం చేస్తూ తనకంటూ గుంటూరులో ఒక రికగ్నేషన్ పెంచుకునే ప్రయత్నం సత్తెనపల్లి నుంచి గుంటూరు వెళ్ళినప్పటి నుంచి. అయితే ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి టీడీపీ కొన్ని బ్యానర్స్ని ఏర్పాటు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉన్నారు.
వైసీపీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు పాపం చేసి అంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ బ్యానర్స్ని మర్యాదగా తొలగించండి, లేదంటే మేమే వచ్చి తొలగిస్తామంటూ అంబటి నిన్న మాట్లాడడం మనం చూసాం. ఈరోజు అంబటి టెంపుల్స్కి వెళ్ళి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. టెంపుల్స్కి వెళ్ళి పూజలు చేస్తున్నారు. దేవుడి పట్ల పాపం జరిగింది అని చెప్పేసి, మోసం జరిగింది అని చెప్పేసి. ఈ నేపథ్యంలో ఈరోజు అంబటి వెళ్ళి మార్నింగ్ పూజలు చేశారు. పూజలు చేసిన తర్వాత ఆ బ్యానర్స్ కట్టినటువంటి ప్రాంతం కూడా అక్కడే ఉండడంతో అటువైపుగా వస్తున్న సమయంలో ఒకవేళ అంబటి ఆ బ్యానర్స్ను తొలగించడానికి వచ్చారేమో అన్న అనుమానంతో భారీగా అక్కడికి టీడీపీ నాయకులు రావడం, అంబటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఈ తోపులాట చోటు చేసుకోవడం, అంబటి మీద దాడి చేసే ప్రయత్నం చేయడం. అంబటి కూడా చాలా కొన్ని బూతులు కూడా మాట్లాడారు ఆ సమయంలో, చంద్రబాబుని ఉద్దేశిస్తూ మరికొంతమందిని ఉద్దేశిస్తూ. అయితే అంబటి ప్రెస్ మీట్లో మాత్రం నేను చంద్రబాబుని అనలేదు, నా మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని అన్నాను అని చెప్పేసి అన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఉద్రిక్త పరిస్థితులు. చాలా మంది మహిళా కార్యకర్తలు రాళ్లు కర్రలు ఏవి దొరికితే అవి తీసుకొని అంబటి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక టీడీపీ మహిళా నాయకురాలు చెప్పు చూపిస్తూ రండి ఎవరో తేల్చుకుందాం రండి అని చెప్పి మాట్లాడడాన్ని మనం చూసాం. ఆ తర్వాత భారీగా టీడీపీ నాయకులు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. అక్కడ గుంటూరులో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే, టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఇప్పుడు దాడి జరిగింది అంటూ తెలుస్తోంది. చాలామంది మహిళలు కూడా ఈ దాడిలో పాల్గొన్నారంటూ తెలుస్తోంది. స్క్రీన్లో కూడా మనం చూస్తున్నాం, కొంతమంది మహిళలు కూడా మనకు కనిపిస్తున్నారు. యూ కెన్ సీ దేర్. ఒక మహిళ చెప్పు చూపిస్తూ అక్కడ వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత ఆ మహిళ వెంటపడ్డారు కొంతమంది వైసీపీ కార్యకర్తలు. ఆవిడ్ని అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అండ్ ప్రజెంట్ కండిషన్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. ఒకసారి ప్లే దట్ వీడియో.